ప్రజావేదికను కూల్చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి 6 సంవత్సరాలు అంటూ వ్యంగ్యంగా ప్రెస్ మీట్ పెడుతూ ముందుకొచ్చినటువంటి వంగలపూడి అనిత గారిని ఏమనాలో ఆవిడ్ని ఏమని ప్రశ్నించాలో కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అమ్మ, మీరు ఏ పదవిలో ఉన్నారు? రాష్ట్రంలో ఆయన ప్రజావేదిక కూల్చేసి 6 సంవత్సరాలు అయిందంటే నామ్స్ ప్రకారంగా కాకుండా కరకట్టన ఆనుకుని రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి నియమావళికి విరుద్ధంగా కట్టినటువంటి కేవలం ఒక రేకుల షెడ్డుకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఇంద్రభవనంలాగా కట్టినటువంటి మీ అవినీతిని రూపుమాపే నేపథ్యంలో ఆయన ఆ వేదికను కూల్చి చూపించాడే తప్పమ్మ, మీరు పడగొట్టిన గుళ్ళు కట్టింది ఆయనే, అలాగే మీరు కట్టలేని మెడికల్ కాలేజీలు కట్టింది ఆయనే. అర్థమవుతోందమ్మా? రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా సచివాలయ వ్యవస్థ నిర్మించి సచివాలయాలు నిర్మించింది ఆయనే, రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఆయనే, విలేజ్ క్లినిక్లు నిర్మించింది ఆయనే, ఉద్దానం కిడ్నీ సెంటర్ నిర్మించింది ఆయనే, ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించింది ఆయన. అవన్నీ కూడా చెప్పు తల్లి, అవన్నీ కూడా చెప్పు. ఏం మాట్లాడుతున్నారమ్మా మీడియాల ముందుకొచ్చి? నాకు అర్థం కాదు. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మీరుండి సంవత్సర కాలంగా మీరు ఎక్కినాటి నుంచి ఈనాటి వరకు కూడా కొన్ని వేల మంది మహిళలకి, చిన్న పిల్లలకి అన్యాయాలు, అరాచకాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఆడపిల్లల మీద కనీసం వాళ్ళ ఇళ్లకెళ్ళి పరామర్శించటం కానీ, వాళ్ళకి మేము అండదండగా ఉంటుందమ్మా, ప్రభుత్వం మీకు తోడు ఉంటుందని చెప్పటం కానీ, లేదు పలానా కేసుల్లో ఇంత పురోగతి మేము సాధించామని చెప్పటం కానీ లేకుండా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ నీతి వాక్యాల వల్ల ఇస్తావేంటి తల్లి? నాకు అర్థం కాదు. నిన్నగాక మొన్న చూస్తేనేమో అసలు మేము చెప్పిన విధానంగా బయటికి రాలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని చనిపోవడానికి కారణమయ్యారు, మానవత్వం లేదు, అది లేదు, ఇది లేదు, ఇది మా ప్రభుత్వ వైఫల్యం కాదు, మీరే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారని నిందలేసావు. మరి ఇదే నోటితో చంద్రబాబు నాయుడు గారి గురించేమో అన్నాడు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు ప్రతిపక్ష నేతగా రోడ్డు మీదకు వస్తే ఎట్లా మీరు భద్రత కల్పించాలో మీకు తెలియదా అనుకుంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎంత గొప్పగా మీరు ఎన్నిసార్లు ప్రశ్నించారు తల్లి? మన మాటలు మనకే గుర్తుండవా? లేకపోతే మీడియాల దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉండవు అనుకుని మీరేమన్నా అనుకుంటున్నారా? అమ్మ, పాత రోజులు కాదమ్మా. మనం ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తే నడిచిపోతుంది అనుకోవడానికి పాత రోజులు కాదివి. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రతి ఒక్క మీడియాలో కూడా భద్రపరచబడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అమ్మ, బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనులు మీరు మానుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా పాలన చేశారో, ఎంత గొప్పగా ఏవేం నిర్మించారో, ఎంత గొప్పగా ప్రజల మనసు దోచుకున్నారో, ఎంత గొప్పగా పేదలకి దగ్గరయ్యారో, ఆయనపై ప్రజలకు ఉన్నటువంటి అభిమానం ఎంతో రాష్ట్ర ప్రజలు అనుక్షణం అనునిత్యం చూపిస్తూనే ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ అయ్యో మేము తప్పు పని చేశాం ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి, జగన్మోహన్ రెడ్డి గారే ఉండుంటే చాలా బాగుండేది అని ఎంతోమంది ప్రజల ఆకాంక్ష ఈ రోజున వారి మాటల్లో బయటకు వస్తోంది మీడియాల ద్వారా. అది గమనించుకుని దయచేసమ్మా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి పని పక్కన పెట్టి, అన్యాయం అయిపోతున్నటువంటి ఆడపిల్లల జీవితాలకి ఒక గౌరవప్రదమైనటువంటి హోమ్ మినిస్టర్గా బాధ్యత వహిస్తూ ముందుకెళ్ళాలని నేను హితవు పలుకుతూ ఇంకొక డౌట్ కూడా వ్యక్తపరుస్తున్నానమ్మా. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నువ్వు హోమ్ మినిస్టర్ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని కనుక తిట్టే పనే కనుక లేకపోతే వచ్చే సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఇంకో హోమ్ మినిస్టర్ గారిని గద్దెనెక్కిస్తాను అని నీకేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బెదిరిస్తున్నారా? సాటి మహిళగా మేము రిక్వెస్ట్ చేస్తామమ్మా, ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాం. మీకు అట్లాంటి అన్యాయం జరగకూడదని చెప్పని. ఎందుకంటే ఒక దళిత మహిళగా పాపం తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో ఇదిగా పనిచేసినటువంటి వ్యక్తిగా పాపం అంత తొందరగా పదవి నుంచి ఆమెను తీసేయకండి సార్, రాక ఆవిడకి అవకాశం వచ్చిందని మేము చెబుతాం. అమ్మా, దయచేసి మీ పని మీరు చెయ్యండి అమ్మా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదైనా తప్పు జరిగితే అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ప్రశ్నించడంలో తప్పే లేదు. కానీ
అసలు ఏది లేని చోట ఏదో ఉందని క్రియేట్ చేసి మరి మీరెందుకు ఇంత ఇదైపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదమ్మా. మీరు సూపర్ 6 ఇవ్వడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. అలాగే మీ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర ఈవెంట్లో కావచ్చు, అలాగే మొన్న జూన్ 20వ తారీఖున అన్నదాత సుఖీభవ డబ్బులు వేయడంలో కావచ్చు, మరి సంవత్సర కాలం దాటిపోతోంది, యువతకి ఉద్యోగాల కల్పనలో కావచ్చు, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కావచ్చు, అన్నిటిల్లో కూడా ఫెయిల్యూర్ అయిపోయి ఈ ఫెయిల్యూర్స్ని ప్రజలు ఎక్కడా పెద్దగా మాట్లాడుకోకుండా ఉండటం కోసం ఒక కృష్ణరాజు గారిని, ఒక కొమ్మినేని గారిని, ఒక సింగయ్య గారిని, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వంకలేనమ్మ డొంకొచ్చు కేలాడింది అన్నట్టుగా మీడియాల ముందుకొచ్చి మాట్లాడటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. దయచేసి హోమ్ మినిస్టర్గా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహిస్తూ ఆంధ్ర రాష్ట్ర మహిళలకి చేదోడు వాదోడుగా ఉండాలని, వాళ్ళకి రక్షణగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.